ఇప్పుడైతే మీ ముందు ఈ విధంగా స్మైల్ ఇస్తూ ఉంటాం. కారణం ఏంటంటే నా 6 ఎకరాల మొక్కజొన్నకైతే విత్తనం పెట్టడం అయిపోయింది. సో అయితే ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే వాటికి నీళ్ళు కట్టాలండి. 3 ఎకరాలకి ఇక్కడ మన ఇంటి దగ్గరలో ఉన్న 3 ఎకరాలు కడదామంటే అది నీళ్ళకి చాలా కొరత అయింది. అంటే చాలామంది ఉన్నారు ఆ కాలం పైన. సో అయితే మనకి ఇది నెక్స్ట్ టైం పట్టిద్ది. అంటే ఒక 2 డేస్ టైం పట్టిద్ది. అందులోకి మనం ఏం చేస్తామంటే మిట్టనే ఇంకో చేను ఉంది కదా మనది. మన సొంత చేనుకి వెళ్ళి ఈరోజు అయితే అక్కడ నైట్ నైట్ అయితే ఈరోజు ఖచ్చితంగా తెలుసు. ఆ చేనంతా కలిసేలోగా తెల్లారిద్ది అయింది. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 ఆ మధ్యలో అవుతుంది. ఇప్పుడు నుంచి వెళ్ళి ఆ గండి కొట్టి అన్నీ లైన్ చేసేలోగా నీళ్ళు సాగేలోగా 6 ఆ మధ్యలో 5:30 6 ఆ మధ్యలో అయింది. ఇంకా అక్కడ నుంచి వెళ్ళి ఎట్టుండిది కానీ నైట్ అనేది నేను ఒక్కడనే ఈరోజు అసలు ఎట్టుండితో ఫుల్ థ్రిల్గా ఉండిద్ది. అదేవిధంగా మళ్ళీ ఇంటికి రావడం కుదరదు కాబట్టి పోయేటప్పుడు ఏదైనా ఒక స్నాక్ ఐటెం చేసుకుందాం. అంటే ప్రస్తుతానికి మనకి కడుపు నిండేలాగా ఏదో ఒకటి చేసుకొని తిందాం. అయితే అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను ఏం కథ నేను చూపిస్తాను. సో అయితే ముందు అయితే నేను బయలుదేరుతాను. ఇప్పుడైతే నైట్కి కావాల్సిన సామాగ్రి అన్నీ తీసేసుకున్నాను. ఎప్పుడో ఒక 3 years బ్యాక్ క్రితం కొన్న క్యాంపింగ్ టెంట్ అయితే ఈరోజు ఉపయోగపడుతుంది. అందుకని ఏదైనా ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడొకప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి అప్పుడు జాగ్రత్త చేయబట్టి ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో అయితే దీన్ని కూడా తీసుకువెళ్ళి నైట్ మన జాగారం ఏ విధంగా ఉండేది ఎట్లుండేది అనేది చూస్తూ ఉండండి. చాలా థ్రిల్ అండ్ అడ్వెంచర్గా ఉండేది. ఓకేనా. మన ఛాలెంజ్ ఏంటంటే తెల్లారిలోపు ఆ ఎకరం నీళ్ళు కట్టేయాలి. మళ్ళీ కాలం మీద తిరుగుతూ కిందకి పైకి తిరుగుతూ ఉండాలి. మళ్ళీ చేలో తిరగాలి. ఓ పక్క నేను ఈ క్యాంపింగ్ ప్రతి వీడియో షూట్ చేయాలి. ఇటు చాలా ఉంది. ఈ అడ్వెంచర్ మీరు మిస్ కాకుండా ఉండాలండి. ఖచ్చితంగా మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా డేర్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఫార్మింగ్ వీడియోస్ కానీ ఇలా రిలేటెడ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకా బెస్ట్గా ట్రై చేస్తాను తీయటానికి. సో అయితే బయలుదేరదాం. మన లగేజ్ అంతా రెడీ అయిపోయింది. లైటు, గడ్డపార, క్యాంపింగ్ టెంటు, వాటరు, దాంట్లో బ్యాగ్లో దుప్పటి ఒకటి ఉంది, నైట్ స్వెటర్ ఒకటి, ఇదేమో ప్యాను. అది సంగతి. నైట్ జాగారం ఏ విధంగా ఉండిద్ది అనేది చూపిస్తాను, సరేనా. చాలా ఎగ్జైట్గా ఉండిద్ది, చూస్తానండి. ఈరోజు మన ఛాలెంజ్ ఏంటంటే తెల్లరికల్లా నీళ్ళంతా తడిపేసేయాలి చేనంతా. నైట్ సక్సెస్ఫుల్గా వీడియో కంప్లీట్ చేసుకుని రావాలి. ఇంక ఇప్పుడైతే బయలుదేరదాం. ఏదైనా చూద్దాం. ఇప్పుడైతే క్యాంపింగ్ టెంట్, ఏది క్యాంపింగ్ టెంట్ అటుపక్క ఉందా ఇట్ట. నైట్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది. అడ్వెంచర్గా ఉండేది, చాలా ఉండేది అసలుకి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా థ్రిల్ ఇస్తాను, చూడండి ఖచ్చితంగా. చేనుకి అయితే వచ్చేసాను. అదుకోండి, అది కనపడేది మన చేను. అక్కడికి వెళ్ళాలి. బండిని అయితే ఇక్కడ పెట్టేసుకొని ఇంకా లగేజ్ అంతా తీసేసుకొని వెళ్ళి ముందైతే చేనుకి గండి కొట్టాలి. అందుకని చెప్పేసి గడ్డ పొలుకు, పార రెండింటిని కూడా తీసుకొచ్చాను. ఈ రెండు తీసుకెళ్ళి ప్రస్తుతానికి ముందు గండి కొట్టి లైన్ చేయాలి. పడుతుంది కదా, అవి వచ్చే నీళ్ళు మంచిగా మలపాలి. ఇటు నుంచి వెళ్ళి ఇట్టగా ఈ విధంగా అయితే కనపడే ఎకరం అయితే తడపాలి. దీన్ని ఏ విధంగా తడపాలంటే ఫస్ట్ ఈ విధంగా కాలువ తీసేసి స్ట్రైట్గా పెట్టేసి దాన్ని అటు నుంచి వెళ్ళి ఈ బోధల్లోకి పెట్టాలి. స్ట్రైట్గా కనపడుతుంది కదా, ఈ బోధల్లోకి పెట్టాలి. ముందైతే ఇక్కడ గండి కొడదాం. ఇక్కడ గండి కొట్టేసి దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆయన వచ్చేసి మా మామ. ఈరోజు అంటే పక్కకి వెళ్ళేస్తారు. మనం కూడా ముందు గండి వేద్దాం. ఈ రాళ్ళు ముందు నీకు అర్థం కాదు. రాళ్ళకి మట్టి వాళ్ళు నీకు చేద్దామా తీసి రాళ్ళు ఇట్లా అవుతాయి. ఈ రాళ్ళు అన్నీ 2 సంచులు తీసుకున్నట్టే సంచులు మట్టి పోయేది.
చూడండి, ఇంతకేమో బదిలాడా, ఏం మాట ఇలా నాకు తిక్కరేగింది. సో అయితే ఆ విధంగా పట్టలు అడ్డం పెట్టేసి కర్రలు 2 నిలబెట్టి వరగ్గా వేసేసి ఇంత చేలోకి నీళ్ళు మలిపేసా. నాతో ఉండి అట్ట. అబ్బో అయ్యో, ముందు తగ్గిపోయి అయ్యో. అసలుకి నా కష్టం పగోడు కూడా రాకూడదు అసలుకి. చూడండి, మొత్తానికి అయితే ఇటు నీళ్ళు పారిచ్చి ఈ చివరి నుంచి ఆ చివరికి పంపిస్తున్నాను నీళ్ళు. ఫస్ట్ ఆ చివరి నుంచి తడుచుకుంటూ వస్తే ఈ చివరికి మనకి ఈజీగా అయిపోయిందండి. ఈ చివరి కలిసిలోకి ఈ చివరికి తడిసిపోయింది. అది కాకుండా మనం అటు నుంచి తడుపుకొని వచ్చామనుకో, ఇటు పక్కకి ఎక్కడం కష్టమయ్యేది. ఎందుకంటే వాళ్ళంతా ఒక పక్క పడి నీళ్ళు ఎక్కువ పెట్టవు. అదే ఈ విధంగా అనుకో, చూడండి, ఇటు జాల్ చేసి ఆ చివరి నుంచి చివరికి ఇటుగా వారికి పాయకపోతాయి. ఇది పోయిన తర్వాత ఈ పక్కన కునిసార్లు ఉన్నాయి, ఒక 3 సార్లు ఉన్నాయి. కునిసార్లు కూడా కలుగుతాయి. అంటే కునిసార్లు అంటే ఇటు బోరు కాకుండా సగం సగంగా గిన్నెగా అనుకోండి, చూసారా, అవి కునిసార్లు అంటారు. సో అయితే వాటికి కూడా నీళ్ళు వెళ్తూ ఉంటాయి. ఒక పరద అయితే తెమని చెప్పాయండి. అంటే కసిని కొద్ది గొప్ప నీళ్ళు అనేది కిందకి పోతూ ఉన్నాయి. పైపు వచ్చేమో నాకు విపరీతంగా జలుబు దగ్గు ఉంది. కానీ తప్పదు కదా, ఇత్తనం పెట్టేసిన తర్వాత వాటికి నీళ్ళు పెడితేనే మనం వాటికి న్యాయం చేసినట్టు లెక్క. లేకపోతే వాటికి అయిన న్యాయమేం కాదు, మనం అన్యాయం అయిపోతాం. ఒకవేళ కానీ దాన్ని జాగ్రత్త చేయకపోతే మనం అన్యాయం అయిపోతాం. సో అయితే అది లెక్క. ఒక పరద అయితే తీసుకురామని చెప్పాను. ఇది 2 గంటలు పెట్టి చాలా కష్టపడి పెడతా ఉంటుంటే ఎట్టో కొట్ట సుమారు కొద్దిగా ఒడ్డెక్కినట్టు కనబడుతుంది. కాస్త నీళ్ళు పోతనే ఎంత ఎత్తు నడుములో మోకాల్లో నడుములకి సుమారు ఉంది లోతు. నడుములకి మనకి ఈ విధంగా పోతామంటే 9 ఆ మధ్యలోపు ఆ పైన ఒక అడ్డి ఉంది మనకి. ఆ అడ్డి కూడా తీసేస్తారు. అది కూడా తీసేస్తే మనకి ఇంకో ఫ్రీడమ్ వచ్చినట్టే. నువ్వు ఆ కాసి నీళ్ళు అనేది వాటిని కూడా పోకుండా చేయాలి. పరద తేమని చెప్పాను, తెస్తాడు. వాడు తెచ్చిన తర్వాత ఈ కొద్ది కూడా మనం ఏం చేద్దాం. వాళ్ళు ఈ చేను తడుపుకోవాలండి, అందుకని చెప్పి వాళ్ళు తెప్పుకోవాలి పడుతున్నారు. సరేలే, ఏదైతేనే ముందు మన చేను కూడా తడవాలి. అవి ఎక్కుతూ ఉంటాయి. ఆకాశ నీళ్ళు ఎందుకు పని అని చెప్పి పానికొని నేను ఇట్ట పెడుతున్నాను. క్యాంపింగ్ టెంట్ కూడా ఇక్కడ వేసేది. ఇక్కడ నీళ్ళకి తక్కువ ఉంటాయి, నీళ్ళు వచ్చే అవకాశం లేదు ఇటైతే. అందుకని చెప్పి ఇక్కడ బాగుంది ప్లేసు. ఈ ప్లేస్లో కూడా తొందరలో మొక్కజొన్న వేస్తారు. సో అయితే మనం ఈరోజు యూజ్ చేసుకుందాం. అదే సంగతి, టెంట్ కూడా వేయాలి. కొద్దిగా మసగా పడ్డాక వేద్దాం. వీళ్ళందరూ ఉన్నారు, మళ్ళీ చిత్రంగా చూస్తారు, అయ్యో వీళ్ళు ఎవరు రోవు అని. సరేలే, కొద్దిగా వెయిట్ చేసి వద్దాం. తెలియదా కానీ నేను నీళ్ళు పెడతాను టైంకి కాలమైన ఎవరో ఒకరు అడ్డపడుతూ ఉంటారు. అదేమంటే ఆడికి వెళ్ళరా ఏడికి వెళ్ళరా అని చెప్తారు. సరే చేసేదామని ఇక్కడ కాలువ ఉంది. ఆ కాలువ నీళ్ళు తగ్గినాయి అంటే చూసి పెడతామని వెళ్తాను. ఆ నీళ్ళు కొంచెం ఊపు పెరిగితే అయ్యే తనుకో వస్తాయి. అందుకని నీళ్ళు పోయి బిర్రి వేసుకొస్తాయి. ఇప్పుడు నీళ్ళు పోయి బిర్రి వేసుకొస్తే అప్పుడు తర్వాత సంగతి. ఇప్పుడు కాలువ ఇది, అప్పుడు పని కట్టుకున్న వల్ల అందరం కాలువ తీపించాం. ఈ ఇట్ట బారుకుంది, ఆ నుంచి తీపియాలి. తీపిచ్చి నీళ్ళు వచ్చేలా చూడాలి. అప్పుడే మసకపడింది, నేను టెంట్ వేసుకోవాలి. ఆ నీళ్ళు ఏమైనా సాగలేదు ఇంకా, అంత నీళ్ళు ఎక్కినట్టు ఎక్కినాయి కానీ మధ్యలో అంత వ్యసనం చచ్చిపోతారు. ఈ నీళ్ళేమో రావట్లేదు. ఇక్కడ ఏడు సత్తారు. అక్కడ ఎవడో గోన మూసాడు, పోయి ఆ గోన తీసుకురా. అక్కడ వాళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి నీళ్ళు ఎగేసుకొచ్చాం కదా. ఇప్పుడు ఆ కట్ట దిగల్లో నీళ్ళు మన కిందకు వస్తాయి. అది వచ్చిన అంత తట్టుకునేంత కెపాసిటీ దానికి ఉంది నేను వేసిన మడవకి. సో అయితే మనం క్యాంపింగ్ తొందరగా రెడీ చేద్దాం.
ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడైతే కౌజి పిట్టలు ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిని కుదిరితే ఎప్పుడైనా పట్టడానికి ట్రై చేద్దాం. కాబట్టి ఆ కుప్పలు చేసుకుంటాం. మనకి బోల్డ్ కట్లు ఉన్నాయి. ఇప్పుడే మంట వెలిగించేసి మన క్యాంప్కి టెంట్ కూడా ఈ విధంగా సెట్ చేశాను. చేలో నీళ్ళు అయితే ఆగిపోయినాయి పూర్తిగా. మరి ఎట్ట చేయాలా ఏం చేయాలా ఏం అర్థం కావట్లేదు. నీళ్ళు అయితే కొంచెం మలిపాను, వాళ్ళు మలపట్లేదు. నాకు తెక్కరేగింది, దాన్ని పక్కన నెట్టాను. సో అయితే ఇప్పుడు నీళ్ళు సాగినాయి. నాకు ఈ రకం పోతే చాలు, నాకు మాండ్లు మన వచ్చే అవసరం కూడా లేదు. కొద్దిగా ఈ రకంగా వస్తే చాలు. ఎట్టా కొద్దిగా ఈ రకంగా వస్తే నాకు 1 ఎకరంగా అదే తడిసిద్ది. ఓకేనా, ఇట్ట ఈ మాదిరి పోతే చాలు, నాకు ఇంకెక్కువ కూడా అవసరం లేదని నేను చెప్పాను వాళ్ళకి. ఇంకా అందులోకి నీళ్ళు తాగుతూ ఉంటేలే, దీనికోసం మనం ఏం చేస్తామే, నాకేందో అప్పుడే ఆకలి అవుతుంది. సో అయితే ఈరోజు స్నాక్ ఐటమ్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. ఇందాక ఇంట్లో ఉన్న వాటిని తీసుకొచ్చాను. బ్రెడ్ ఏమో కొట్లో తీసుకొచ్చి, మిగతా అన్నీ ఇంటికాడ ఉన్నాయి. సో ఎంతవరకు తీసుకొచ్చి ఇక్కడ మంట అయితే వేసాను. రాళ్ళు కూడా తీసుకొచ్చాను, మనకి ఫేవర్గా దాన్ని చేసుకొని పెట్టాలి. దాన్ని కూడా అది సంగతి. ఇప్పుడు మంట మండుతుంది. నా సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఏందో అండి అసలు నా వయసు వాళ్ళు నా అంత కష్టం అసలు ఎవరు చేయరు. కానీ నాకేందో కానీ ఈ కష్టం ఏంటంటే, నా సైడ్ ఏంటంటే, ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతాం. అది కాన్సెప్ట్ అయితే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కష్టపడకుండా రేపు కష్టపడాలంటే వయసు అయిపోయిన తర్వాత కష్టపడలేం. ఇప్పుడు ఈ వయసుకే నడిచిపోతుందంటే ఇంకా రేపు వయసు వచ్చిన తర్వాత అసలుకి ఏ పని చేయలేము. ఇప్పుడైతే ప్రస్తుతంగా మంట కూడా మండుతూ ఉంది. క్యాంప్ కూడా ఇక్కడ సెట్ చేశాను. నైట్ అయితే దాంట్లో జాగారం మంది స్వెటర్ ఉంది. స్వెట్ కూడా సక్క కూడా బాగా తడిసిందండి. సక్కని కొద్దిసేపు తీయాలి. ఈ చెత్తనాయాలు కొద్దిసేపు అయితే వెళ్ళిపోగానే అడ్డుపడేసి మనం కూడా ఇక్కడ అంతలోకే వీడియో కంప్లీట్ చేద్దాం. అంతలోకి తీసుకొచ్చినవి ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేద్దాం. లాంగ్ టెంట్లోకి వెళ్ళి కట్ చేద్దాం అండి. బయట కట్ చేయలేము. బయట ఎందుకంటే దోమలు విపరీతంగా ఉన్నాయి. అది కాక తడిసాను కదా, బట్టలు తడిసేసరికి మంట కూడా దోమలు కూడా విపరీతంగా వస్తున్నాయి. మంటని బాగా మండించి పోయి మన క్యాంప్ కూడా రెడీ చేద్దాం. అదే మన స్నాక్ ఐటెం కూడా రెడీ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 6 అవుతుంది. మరి ఎంత టైం అయ్యో ఏం కథ అనేది చూస్తూ ఉండండి. ఈ వీడియో అయితే చాలా ఫుల్ లెంతీగా ఉండేది. కుదిరితే దీన్ని 2 పార్ట్స్గా పెట్టడం ఎందుకు ట్రై చేస్తాను, లేకుంటే మొత్తం ఒక పార్ట్లోనే తోసునుకుతాను. ఎట్టయితే అట్ట సరే. కానీ మీకు కానీ ఇలాంటి వీడియోలు కానీ తీయాలనిపిస్తే, మీకు నచ్చినట్టయితే నేను తీయాలనిపిస్తే మీకు చెప్పండి, ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు తీసిన అనుభవం ఉంది కాబట్టి తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే కట్లకైతే లోటు లేదు. చుట్టూరు కట్లే, ఎటు చూసినా కట్లే. మంటగా చలి కావచ్చు, చల్లగా ఎట్టుంది మన సంసారం ఇప్పుడు. అయ్యో అటుపక్క టెంటు, ఇటుపక్క నేను, ఇది మంట, ఇది నా సంసారం. నా భార్య పిల్లల్నేమో అక్కడ పంపించాను, మా అత్తగారింటికి పంపించాను. ఎందుకంటే తను కూడా ఫీవర్ వచ్చింది, ఫుల్ జలుబు ఉంది. అదేకాక బుడ్డిగాడు కూడా అంత హుషారు లేదు. వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారని చెప్పేసి వాళ్ళని అక్కడికి పంపించాను.
సర్లే నాతో ఉన్న మాత్రం నేను చాలా మేము ఉంటున్నా కదా, మళ్ళీ నైట్ నేను ఉండటం కుదరదని చెప్పేసి వాళ్ళు నాకు వదిలిపెట్టొచ్చాను. నేను ఇక్కడ ఉన్నాను. టెంటు కట్లు నేను, ఇది నా సంసారం ఈరోజు. బట్టలన్నీ తడిసేయండి శుభ్రంగా. ఏం చేస్తాం? అయ్యో అయ్యో, కట్లకి అయితే లోటు లేదు, కావాల్సిన కట్లు ఉంది. తెల్లారులు మంట వేసుకోవచ్చు ఇక్కడ. మనం కూడా ఫుడ్ ఏదైనా రెడీ చేద్దాం. మంట వేస్తాను కమ్మగా, అబ్బో నెత్తిన వాడదాం. కట్టెలకి అయితే లోటు లేదు, అమ్మగా కావాల్సిన కట్టెలు ఉన్నాయి. కావాల్సిన కట్టెలు వాళ్ళు పెట్టడం అయిపోయింది, అందుకని చెప్పేసి అడ్డి తీసేసాను. నీళ్ళు ఇప్పుడు ఏ విధంగా వస్తాయంటే, నేను ఇంకొక 9-10 ఇంటికి వెళ్ళిపోవచ్చు. 9-10 తీసేలే, గోతమే తీసింది. అయితే ఇగో చూడండి, నీళ్ళు అట్లా నిలగట్టండి దెబ్బకి. అసలుకి ఇంకా ఆపలేము మనం, ఆ విధంగా వస్తాయి నీళ్ళు. ఇప్పుడు నేను నీళ్ళు పెట్టాలా లేకుంటే ఇక్కడ చూడండి, ఈ చేయని కూడా అడిచిద్ది కొద్దిగా పోతే. ఇది ఒక దుమ్ము చూడాడుతుంది నీళ్ళు మాత్రం. ఇంకా అట బాని పోయినా ఏ పోతూ ఉంటాయి, పోయిన వాటిలో పోతూ ఉంటాయి. ఒక పక్క ఆకలి అవుతుంది, ఒక పక్క ఈ కాలం ఏమో పోయి అక్క కట్టలు తెచ్చుకోమాస్తుందిగా. వాణి అయ్యే పోతాయి, పోయినంతసేపు పోయి తర్వాత ఒక పక్కగా మలుగుదాం. ఇక్కడేమో అన్నీ సెట్ చేసేసాను మనకి క్యాంపింగ్ సంబంధించి మొత్తం. అయితే ఈరోజు ఫుడ్ కూడా ఏం చేయాలని చెప్పేసి దాన్ని కూడా సెట్ చేశాను. చాలా టైం అయిపోయింది, అసలు నాకు మెంటల్ ఎక్కుతుంది. అయ్యో టమాటా మాత్రం భలే వాటం ఉంది. ఒక్క టమాటా తెచ్చిన, పెద్ద టమాటా. ఎవరు ఫోన్? సో వెజిటేబుల్స్ కట్ చేయడం అయిపోయింది, పొయ్యి గట్లయితే రెడీ చేశాను. మనం పెనం కూడా తీసుకొచ్చాం. అది వండుకోండి. ముందుగా పెనం పెట్టేసుకొని రాయి నవ్వుతే అదే ఉంది. అది ముందు
ముందైతే బ్రెడ్ తీసుకొచ్చాను, కనబడుతుందా క్లారిటీగానే. ఫస్ట్ అయితే బ్రెడ్స్ తీసుకొచ్చాను. బ్రెడ్స్ అన్నిటినీ అటుపక్క ఇటుపక్క కాల్చుకుందాం. కాల్చిన తర్వాత ప్రాసెస్ చేద్దాం. బ్రెడ్ ఎంత బ్రెడ్ ఇప్పుడు ఏదైనా నాకు ఆకలేదు, పిచ్చి పిచ్చి కాకలేదు. ఫస్ట్ ఆరిపోయింది కాబట్టి ఇంటికాడ వచ్చేటప్పుడు ఆయిల్ కూడా తీసుకొచ్చాను. ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఒక ఆయిల్ వేసేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాం. ఈ వరగ్గా ఉంది, ఏదైనా ఒక రాయి ఉంటే బాగుంది. చేస్తా ఒకటి రాయి ఇచ్చేసరికి కొద్దిగా అది ఇది పెడితే వేడిపోతుంది, ఇది కాదు. ఇంకొక రాయి సరిపెట్టి పర్ఫెక్ట్. ఆయిల్ వేసేసాం కాబట్టి ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఇటు పెడదాం వరుసగా, ఒకదాని ఉంటాం. స్పాచ్లో కూడా తీసుకొచ్చా. స్పాచ్ ఇక్కడే ఉంది. దెబ్బ రోస్ట్ అయింది. ఇవన్నీ బాగా రోస్ట్ అయినాయి కాబట్టి తీసేద్దాం. బేమానం కానీ ఇవి ఈ సరు అది ఇప్పుడు ఏంటంటే ఇదంతా గీకేసి మళ్ళీ ఆయిల్ పోసేసి వేసేసిన తర్వాత ఇంటికాడ వచ్చేటప్పుడు ఒక అల్లం వెల్లుల్లి ముద్ద తీసుకొచ్చాను. ఒకసారి ఇది కూడా వేసేద్దాం.
ఉప్పు కారం అవి కూడా తెచ్చా. అవి ఎక్కడ పెట్టాను మరి ఏది కనపట్లేదు. ఉప్పు కారం కూడా పొట్లం కట్టుకొచ్చాను. ఇంతాక నీళ్ళు కట్టేటప్పుడు చేలో 2 కౌజులు లేచిపోయాయి. ఎక్కడ దొరికినట్టు దెబ్బలే ఫ్రై అయ్యేది. అయ్యేం దొరకలా. నెక్స్ట్ టైం బెటర్లే. కుదిరితే వాడిని కూడా చూద్దాం. మా బామ్మ దగ్గరికి ఫోన్ చేస్తా. ఒకవేళ వస్తా అంటే వాడి కూడా టెండరే. సరే అండి. అంతలోకి ఎగ్ స్పీడ్ చేసేసుకొని దీంట్లో వేసేసుకున్నాం. ఒకసారి దీంట్లో కారం అవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మన కర్రీ మిశ్రమం లాగా అయింది కదా, ఈ మొత్తాన్ని ఏం చేయాలంటే ఇగో ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్లో పెట్టి దీన్ని మొత్తం ఈ కర్రీ మొత్తం దీన్ని వేసేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం దీంట్లో వేసుకొని ఈ రిమైనింగ్ ఆయిల్ మొత్తం దీంట్లో పోసేసుకున్నాం. ఇంకా ఏది ఆయిల్ వేసింది. ఓ షెట్ ఫ్లాష్ ఆన్.
పెద్ద మంట పెట్టకూడదు. పెద్ద మంట పెడితే తొందరగా మాడిపోయింది. పెద్ద మంట పెట్టకుండా చిన్న మంటతోటి నున్నంగా మెల్లిగా దీన్ని ఉడకబెడదాం. బ్రెడ్ మనం బొత్తాయితే ముద్దవుతుంది. ఇదంతలోకి ఈ సంవత్సరం ఏడాదికి వచ్చింది చూద్దాం. ఓ చూసారా, ఇవన్నీ బాగా రోస్ట్ చేసి ఇట కలపడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదిగో మన ఆమ్లెట్ మొత్తం ఊగులాడుతుంది, మెల్లిగా ఉడుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే బ్రెడ్ పెట్టేద్దాం. ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్ బ్రెడ్ పెట్టేసి లేకుండా ఒక పని చేయాల్సిందే. ఓకే ఒక ఐడియా వచ్చింది. ఇట్లా అద్దేసి వీటిని పక్కా తీసుకుందాం. మొత్తం నీరు పోయింది కదా, ఇదిగో ఇట్లా ఈ విధంగా అద్దేసి వేసుకొని మొత్తం పక్కా తీసేసి చెప్తా. ఏ విధంగా అంటే ఏ విధంగా ప్లేట్ పెట్టేసుకొని తిప్పేసేసుకుందాం. తిప్పేది కనబట్టలేదే, ఆమ్లెట్ మాడిపోతుంది. జస్ట్లో మిస్ అయింది, కింద పడేది మొత్తం. జస్ట్లో మిస్ అయింది, అయితేలే బాగా వచ్చినది. ఇప్పుడు మన బ్రెడ్ ముక్కలు మొత్తం దీని పెట్టేద్దాం. ఇంకా అయిపోయింది, మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది. చూడండి, ఈ విధంగా కుక్ అయిపోయింది. కాబట్టి దీని ప్లేట్లు తీసేసుకున్నాం. ఇంకా ఓహో 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 కాలిపోతుంది. ఏంటిది, బ్రెడ్ ఆమ్లెటా? బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇంక దీన్ని బర్గర్ లాగా తింటమే. 2 ముక్కలు చేసేసుకున్నాం. సో బాగానే కుక్ అయింది, అంతకేం మాడలే. రేపు తెల్లజామున టీ పెట్టుకుందాం. ఫైనల్గా అయితే మన వంటకం అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసే టైం వచ్చేసింది. నాకైతే విపరీతంగా ఆకలి వేస్తుంది. తినేద్దాం. తర్వాత సంగతి ఏం తెలిసి అదే తెలుస్తూ ఉంటుంది. 2 పీసులు కట్ చేశాను. దీని మించిన టేస్ట్ రాదు. చాలా బాగుంది. ఇంకో చిత్రం తెలుసా, నాకు 100 రూపాయలు నక్కలు ఉన్నాయి. నక్కలు ఈ పక్కన ఉన్నాయి. నెక్కి చూస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నక్కలు మాట్లాడుకుంటే అటాక్ చేస్తాయి. నక్కలు ఎగబడతాయి మనిషి మీద. ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. గమనించకపోతే వెనక నుంచి పైన పడే అవకాశం ఉంది. అందుకని ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సూపర్ ఉంది టేస్ట్.
ఉప్పు కరాలు కానీ అన్నీ అయితే ఈవెన్కి బాగా సరిపోయినాయి. ఇంటికి వచ్చేటప్పుడు ఒక 5 లీటర్స్ వాటర్ క్యాన్ తీసుకోవచ్చు. అబ్బా నాకే కడుపు నిండిద్ది ఇది సరిపోద్ది. ఓ మస్తు టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ అయితే బాగా ఈవెన్గా కుక్ అయినాయి. సూపర్ ఉంది. నీళ్ళు చూడండి ఏ విధంగా వస్తున్నాయో. అయితే ఇంతటి మీద ఊపి తగ్గిందిలే, పోనీలే. ఏ విధంగా వస్తే నిదానంగా అదే తడుస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ఫోర్స్గా వచ్చినా కానీ కట్టలు దిగిపోతున్నాయి, కట్టలు నిలబడట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అయితే ఈ బోధులు కాసిన వెళ్ళి కోసిన వెళ్ళ అవి కూడా వెళ్తున్నాయి. ఇంకా మొత్తం నేనైతే ఒక 10-15 బోధులు ఉంటాయి తడవాల్సింది. అవి కూడా అయిపోయిద్దిలే, ఎంతసేపు పడదు. గట్టిగా ఈ రకంగా వస్తే ఒక గంటకు అయిపోయే అవకాశం ఉంది. ఇగో ఈ కనపడేవన్నీ నీళ్ళు పోయినవన్నీ పోయినట్టే, ఇవన్నీ తడిశాయి. 1 2 3 4 5 5 బోధులు ఫుల్గా తడిసినట్టే. తడవాల్సినవి ఇదొకటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇంకొక 13 ఉంటాయి. సో అయితే తర్వాత ఏం చేయాలంటే ఇగో ఇక్కడ కట్ట తెగ్గొట్టి ఇది ఇట్ట పెట్టాలా. ఇటు పెడితే మొత్తం ఈ 5 ఇటు పెడతా. తర్వాత 5 ఒకసారి సరిస్తే అయిపోయింది పని. ప్రస్తుతానికి అయితే ఇటు పోదని పోయినంతసేపు అయ్యే పోతూ ఉంటాయి. పొయ్యి దానికైతే తెల్లారిద్ది. అది సంగతి. నాకేందో కళ్ళు అప్పుడే మాట్లాడుతున్నాయి, నిద్ర కొడుతుంది నాకైతే అప్పుడే నిద్ర కొడుతుంది. ఈ సలిగోడు కానీ లేకపోతే అసలు పని అయ్యేదే కాదు. అది సంగతి. ఈ 5 కలిసినట్టే అనుకుంటున్నా, ఇంతగా మర్చిపోయా. సరే మరి చివరి నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాను. ఇప్పుడు ఇటు వస్తే ఇగో ఈ తడవాల్సినవి ఇదొకటి అటు పక్క ఉన్నాయని తడిసినాయి. 1 2 3 4 6 ఇదొకటి 7. సో తర్వాత నీళ్ళు దాంట్లో పెట్టకుండా దీంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, అక్కడ వస్తున్నాయి. తర్వాత ఏం చేయాలంటే ఇది మూసేయాలి. ఇది ఇక్కడ దాకా వచ్చాయి కదా, ఇది ఇక్కడ నుంచి పెట్టాలి నీళ్ళు. ఇది దీన్ని వదిలేసి మళ్ళీ అది ఈ 2 పెట్టాలి, దాన్ని పెట్టాలి అట్టా. సో అయితే ఇక్కడ దాకా వచ్చింది.
తొందర అయితే ఏం లేదులే, తడిస్తూ ఉంటుంది. అది నెలవంక, ఎర్ర నెలవంక. ఇదొకటనో అదొకటి తడవాల్సింది, దీనికి నీళ్ళు వస్తున్నాయిలే. ఇదొకటనో అటుపక్క ఒకటి తడవాల్సింది. ఆ కాసిన వాటికి నీళ్ళు వస్తే అదిగో వచ్చాయి. ఈ నీళ్ళు ఏడదాకా వచ్చాయి కదా, ఇది ఏడదాకా కలవంగానే ఇది ఈ కాయంతా ఇక్కడ దాకా కలవంగానే ఇది ఇటు పక్క పెట్టాలి. ఇటు పక్క పెడితే ఈ కొద్ది కూడా తడిసిపోయింది. అందరితో ఈ ఇటు మొత్తం కట్టేయచ్చు. ఇంకా ఇంతకాక మంచి అయిన దగ్గరలో 2 కౌజులు కనబడ్డాయండి. కనబడితే రెండింటిని దెబ్బేసాను. ఒక దెబ్బ పెట్టి కొడితే ఇది 2 పడ్డాయి. ఏది ఇదిగోండి, 2 వచ్చేసి పుంజులే, 2 మొగయే, దెబ్బ పడ్డాయి. ఇవి నైట్ పూట చేలో ఉంటాయి, కిందే ఉంటాయి. అవి ఒడ్డు పైగా అది చెట్లు ఎక్కువ. సో అయితే వాటిని మనకి ఈరోజు లంచ్ ఇవ్వబోతున్నాయి. ఇవి అయితే ఇంతకైతే 5 తిన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏ విధంగా చేస్తానో చూడండి. అసలుకి 2 పుంజులే, మొగ ఇవి. కౌజు పిట్ట నిప్పుల మీద కాల్చుకుని తింటే ఏ విధంగా ఉండదో రాజేష్ మావయ్యతో వాటిని చల్లగా వాటిని ఈగలు బీగేస్తున్నాడు, బొచ్చు బీగేస్తున్నాడు. సో అయితే నేను కూడా ఒకటి బీగేసాను. బీగేసి దాన్ని ఈ విధంగా కలుపుతున్నాం. కౌజు పిట్ట నిప్పులో ఫ్రై చేసుకుంటే భలే ఉండేది, నిప్పులో కాల్చుకుందంటే. ఎప్పుడైనా ఇట్లా న్యాచురల్గా ఒకసారి ట్రై చేయాలి. ఈ థ్రిల్లింగ్ అడ్వెంచర్ అసలు నెంబర్ 1 ఉండిద్ది. మీకు నేను మార్నింగ్ చెప్పాను కదా, ఏదో ఒకటి ఖచ్చితంగా అడ్వెంచర్ ఇస్తానని. సో అయితే ఇదే అది. ఈ విధంగా శుభ్రంగా కాల్చుకొని ఎక్కం ఏంటంటే ఉండిద్ది. బాగా కాల్చాలి. బాగా కాల్చిన తర్వాత ఉప్పు కారం పెట్టి దీన్ని ఒక పుల్లగా తొడిగేసి తినాలి. భలే ఉండిద్ది. ఈరోజు టైం వచ్చేసి midnight 1 కావస్తుంది. ఇందాక ఎప్పుడో మంచిలో కౌజు పిట్టలు దొరికితే వాటిని బొచ్చి పీకి క్లీన్ చేసి ఏ ముక్కగా ముక్క ఈ విధంగా చేసి ఉప్పు కారం ఉప్పు బాగా దట్టించేసి ఇట్లా సెగల మీద బాగా ఉడికించుకొని తింటే, ఇట్లా ఈ విధంగా ఉడికించుకొని తింటే అసలుకి సూపర్ ఉంటుంది. అసలు ఇలాంటి టేస్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అలాగా ఉంటుంది. మసాలా కారం ఇవన్నీ వేయించుకొని తింటాం కన్నా ఇట్లా ఉప్పు వేసుకొని బాగా వేయించి తింటే భలే సూపర్ ఉండిద్ది. తినేటప్పుడు చూపిస్తాను. నా తోడికైతే ఈరోజు మా మామ వచ్చాడు, రాజేష్ మామ. హాయ్ రాజేష్ మామ ఫుల్ బిజీలో ఉన్నాడు, సెల్ నొక్కుతా. సో అయితే అందులోకి వేగుతూ ఉన్నాయి. అవన్నీ కాలిన తర్వాత తినేచ్చు. ఇప్పుడు లేట్ నైట్ అయిపోయింది, 1 వస్తుంది కాబట్టి నా కళ్ళు కూడా మంటలు వస్తూ ఉన్నాయి. ఇంకా చేను వచ్చేసి ఒక 10 బోధులు ఉన్నాయి. ఆ 10 బోధులు అయిపోతే ఇంకా అది ఏ టైంకైనా అయిపోయి అప్పుడు ఇంటికి వెళ్ళిపోవటమే. అయితే ఆ పనిలో పని టైంపాస్కి ఈ పిట్టలు కూడా దొరికాయి కాబట్టి, కౌజులు కూడా దొరికాయి కాబట్టి వాటిని ఒక దెబ్బేసి ఇంకా చల్లగా నిద్రపోయి, కుదిరితే ఇక్కడే నిద్రపోయేది, లేకుంటే ఇంటికి పోయేది. ఏదో ఒకటి మనకు ఫేవర్ ఉన్నది చేద్దాం. అదేవిధంగా తులసాకుని వాటర్లో బాగా మరిగించుకొని తాగితే తలనొప్పి తగ్గిద్ది. అది కూడా ఎర్లీ మార్నింగ్ చేద్దాం. ఇప్పుడైతే ఈ మంట మండుతూ ఉంది అదే సంగతి. వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు తెలిసేది ఇది పార్ట్ 2నో పార్ట్ 3నో ఏదైందో. అయితే నా ఫోన్ స్టోరేజ్ కూడా ఇచ్చింది ఇంకోసేపట్లో, అంత వీడియో వచ్చింది. సో అయితే శుభ్రంగా బాగా కాల్చేసాం. ఉప్పు పెట్టి బాగా కాల్చేసరికి భలే ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకా మింగేద్దాం. ఇది పట్టుకురా, యష్మా. అది కనబడుతుంది కదా, మరి ఇదిగో కౌజు పిట్టలు. అసలు అనుకోలేదు ఈ వాటి దొరుకుతాయని, అనుకోకుండా దొరికాయి.
అయితే ఇందాక అల్లం వెల్లుల్లి మిగిలింది, అది మిగిలేసరికి దానికి పెట్టేశాను. చాలా సూపర్ ఉంది. అల్లం వెల్లుల్లిలో ఉప్పు పైకి ఎత్తు అట్టుంది. అల్లం వెల్లుల్లి ఉప్పు అన్నీ దట్టించేసి ఈ విధంగా అసలు చూడు పొగలుగా ఉంది. ఇది ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అయ్యే బాబోయ్, ఇది రుచి దేనికి రాదు, అంత బాగుంది. చూడండి ఈ విధంగా దోరగా వేయించి నిప్పుల మీద తింటే కమ్మగా ఉంటుంది. దీన్ని కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం పెట్టి పెను మేము వేయించుకోండి ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే పోనుకున్నా లైటప్పుడు పోనుకున్నాను. ఇంకా అంతా ఎడదడిసితో ఇంకా అంతా తెల్లారి చూద్దాం. నాకైతే అసలు ఓపిక లేదు, విపరీతంగా నిద్ర వస్తుంది. అందుకని చెప్పేసి అదిగాక ఈ టెంట్ కూడా కొంచెం లైట్ నిమ్మ వస్తున్నట్టుంది. ఆ పైన లేదు కానీ కింద నిమ్మ వస్తున్నట్టుంది. అట్టగట్లా ఒక గంట 2 గంటలు నిద్రపోతే తర్వాత లేచి వెళ్ళిపోవచ్చు. ఇంకా అంతలో ఖర్చు కలిసిద్ది. 2 గంటలు లేచి ఆ మడలని తీసేస్తే పని అయిపోద్ది.